నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడు వేదికపై 2 రోజుల్లో క్లారిటీ ఇస్తాం స్పష్టం చేసిన మంత్రి నారాయణ. వెంకయ్య స్వామిది ఓ ప్రత్యేక స్థానం, తమ తాత నివాసానికి వచ్చేవారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు. ఆర్టీసీని ప్రైవేటు పరం కానివ్వం, రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల నిర్ణయం. అనంతసాగరంలో ఆడబిడ్డల అరిగోశ, మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. నెల్లూరులో మహానాడు వేదిక 2 రోజుల్లో క్లారిటీ రానుందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ బృందం సుడిగాలి పర్యటన చేసింది. కోవూరు, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. తెలుగు జాతికి మహానాడు పండుగ లాంటిదని చెప్పారు మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు స్థల పరిశీలన కోసం టీడీపీ బృందం సుడిగాలి పర్యటన చేసింది. కోవూరులో 2, నెల్లూరు రూరల్లో మరో 2 స్థలాలను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, రాష్ట్ర టీడీపీ ముఖ్య నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మహానాడు 3 రోజుల పాటు జరగనుందని, దీనికోసం జిల్లాలో 4 ప్రదేశాలు పరిశీలించామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల అభిప్రాయాలను సెంట్రల్ పార్టీ ఆఫీస్కి నివేదిక పంపుతామన్నారు. ఏ ప్రదేశంలో మహానాడు నిర్వహిస్తారో 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతికి మహానాడు పండుగలాంటిదన్నారు. సమిష్టిగా పనిచేసి మహానాడును జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామన్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మహానాడు జిల్లాలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నిర్ణయించారన్నారు. మంత్రుల ఆధ్వర్యంలో 4 స్థలాలను పరిశీలించామన్నారు. జిల్లాకు మహానాడు రావడం టీడీపీ నేతల అదృష్టమని, ఇప్పటివరకు జిల్లాలో మహానాడు నిర్వహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, టీడీపీ రాష్ట్ర స్థాయి నేత జయరామిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏదైతే మహానాడు ఈ నెల 27, 28, 29 3 రోజులు జరగబోతుందో దాన్ని నెల్లూరులో చేసే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి నెల్లూరులో ఈ యొక్క మహానాడుని కండక్ట్ చేస్తామని తెలియజేయటం, దాని మీద ఇక్కడున్న మంత్రివర్యులైనటువంటి రామనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు అందరూ కలిసి, అదేవిధంగా పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్గా ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళతోటి నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, మన రూరల్లోనే 2, మిగతా 2 కూడా రూరల్, అది కూడా మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా, దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్. అంటే అక్కడ ఏర్పాట్ల కమిటీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, డిఫరెంట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ ఇక్కడ జరగబోయే, నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేదిగా ఇప్పుడే మన యొక్క శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డుకు ఉన్న ఆస్తులు ఎవరికీ లేవని నెల్లూరు ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫరూక్ అన్నారు. వక్ఫ్ బోర్డుపై గతంలో ఎవరికీ అవగాహన లేదని, తెలుగుదేశం రూపకల్పన చేసిందని చెప్పారు. నెల్లూరులో వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడాను వక్ఫ్ బోర్డుకు రూపకల్పన చేసింది. లేకపోతే అంతవరకు వక్ఫ్ బోర్డు గురించి అసలు అది తెలిసేవారు కాదు. వక్ఫ్ బోర్డు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ధార్మిక సంస్థల నుంచి వచ్చే ఆదాయాన్ని ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక ఆలోచన ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో కూడా తద్వారా వచ్చే ఆదాయాన్ని, ఒక ఆదాయం వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఆ రోజుల్లో వక్ఫ్ బోర్డు నుంచి మనం మంచి కాంప్లెక్స్ కట్టాం. మంచి స్థలాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకు ఉండే స్థలాలు నేను నాకు తెలిసినంత వరకు, నా దగ్గర అనుభవం ఉన్నంత వరకు హిందూ ధర్మదాయ కన్నా
మనకు ఆ రూరల్గా అది రూరల్ ఎక్కువ ఉంటుంది, మనకు అర్బన్లు ఎక్కువ ఉన్నాయి. మన ప్రాపర్టీస్ అని బాగా రిచ్ ప్రాపర్టీస్, దాన్ని సద్వినియోగం చేయాలి. దాన్ని సద్వినియోగం చేసి మన పిల్లలకు మన పేదవారికి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానివల్ల వచ్చే వనరులు ఏ రకంగా పెంచుకోవడానికి కాంప్లెక్స్ కట్టించాం గతంలో. నిజామాబాద్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, కర్నూలు కానీ, మహబూబ్నగర్లో కానీ, కడపలో కానీ ఈ రకంగా చాలా వరకు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేశాం 4 సంవత్సరాల నుంచి కూడా. తర్వాత ఇందాక చెప్పారు అజీజ్ గారు, కంప్యూటర్లు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పి. కంప్యూటర్ సెంటర్స్ దాదాపుగా నాకు తెలిసినంత, నేను అధికారం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇన్సిస్ట్ చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరూ కూడా ముస్లిం పిల్లలు ఆర్థికమైన దుర్భరమైన పరిస్థితి కాబట్టి వారు నేర్చుకోవడానికి ఉచితమైన కంప్యూటర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఉచితమైన కంప్యూటర్స్, ఎందుకంటే మన యుగమంతా కంప్యూటర్ యుగంలో పోతా ఉంది. ఇప్పుడైతే ఏఐ వచ్చేసింది, కంప్యూటర్ యుగంలో పోతా ఉంది. కాబట్టి కంప్యూటర్ మనం పిల్లలు ప్రోత్సహించాలి. ఉచిత కంప్యూటర్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. లైబ్రరీలతో పాటు ఉచిత కంప్యూటర్లు చేశాం. ఆ రోజుల్లో వక్ఫ్ బోర్డు నుంచే చేశాం. సరే, తర్వాత మళ్ళీ మనం ఉర్దూ అకాడమీని మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఉర్దూ అకాడమీకి మార్చడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వెంకయ్య స్వామిది ఒక ప్రత్యేక స్థానమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గొలగముడిలో దంపూరు రామకృష్ణ రచించిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర విశ్వంభరుడు అనే పేరుతో రచించిన గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. వెంకటాచలం మండలం గొలగముడులో దంపూరు రామకృష్ణ రచించిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర విశ్వంభరుడు అనే పేరుతో రచించిన గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ఆవిష్కరించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్యనాయుడుకు ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక దర్శనం కల్పించి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం వెంకయ్యనాయుడు, సోమిరెడ్డి ఆశ్రమ పరిసరాలను తిరుగుతూ పరిశీలించగా ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం వారికి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, వెంకయ్య స్వామిని బతుకున్న సమయంలో చూసిన భాగ్యం తనకు కలిగిందని, తమ స్వగ్రామం శ్రీరామపురం చవటపాలెంలో తాత నివాసానికి వచ్చి మంచి మాటలు చెప్పేవారని, తన తాతతో అవధూత వెంకయ్య స్వామి సాన్నిహిత్యం కలిగి ఉండేవాడని అన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో వెంకయ్య స్వామిది ఓ ప్రత్యేక స్థానం అని ఆయన తెలిపారు. అవధూతగా అవతరించి తన బోధనల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పరోపకార సేవలకు పురుగొల్పిన మహనీయుడు అవధూత శ్రీ వెంకయ్య స్వామి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఇమ్మని దీపా వెంకట్, ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం, గ్రంథ రచయిత రామకృష్ణ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. రోజు పత్రికలు చూస్తే ఒక్కోసారి దిగులేస్తుంది. పత్రికల్లో వచ్చే వార్త, తండ్రిని చంపిన తనయుడు, అమ్మను కడతీర్చిన కుమారుడు, ప్రియుడి కోసం అని చెప్పి భర్తను కడతీర్చిన భార్య, ఏదో చిన్న వయసులోనే పిల్లలకి ఇది గర్భం వచ్చే విధంగా చేసిన అధ్యాపకుడు, రకరకాల వార్తలు వస్తున్నాయి. సమాజంలో కొంతమంది గతి తప్పారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ గతి తప్పినప్పుడు వాటిని సరైన మార్గంలో నడపడానికే ఇలాంటి దివ్య స్వరూపులైన అవధూతులైన వెంకయ్య స్వామి లాంటి వారు వచ్చారు మంచి మార్గం చెప్పడానికి. సత్యసాయిబాబా కూడా అదే విధంగా మంచి మార్గం చెప్పడానికి ఆయన వృత్తిలో, అలాగే మన సిద్ధి సాయిబాబా ఆయన కూడా తన రీతిలో మంచిగా జనానికి వేరు చేశారు. మంచి పని చేసేవాళ్ళు ఎప్పుడు ప్రోత్సహించాలి. మనం చేయగలిగితే చేయాలి, మనం చేయలేకపోతే మంచి పని చేసేవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని ప్రోత్సహించడం మన యొక్క కర్తవ్యం. కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తులను కట్టబెడుతున్నారని వామపక్ష ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆర్టీసీ డిపోకు వ్యతిరేకంగా నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమని తేల్చి చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ 2 డిపో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బస్టాండ్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ రిషద్ ఉద్యోగుల కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వామపక్ష నాయకులు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జానీ బాషా మాట్లాడుతూ, ప్రభుత్వం మొదటి విడతగా 800 ప్రైవేట్ బస్సులను ప్రవేశపెడుతుందని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఏఎఫ్టీయూ నాయకుడు యానాదయ్య మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం దారుణం అన్నారు. కార్మిక సంఘాలు ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పినాకిల్ కంపెనీకి అప్పజెబుతున్నారన్నారు. స్త్రీలకు ఉచిత బస్సు పథకం ప్రకటించి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారని సిఐటియు నాయకుడు అజయ్ కుమార్ అన్నారు. ఈ కుట్రను అన్ని కార్మిక సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. ఆర్టీసీలో మొదటి విడతగా 750 విద్యుత్ బస్సులు ప్రైవేట్కి తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం జీవో నంబర్ 88ని విడుదల చేసింది. ఆ తర్వాత మరో ఇంకొక 300 బస్సుల్ని విద్యుత్ బస్సులు తీసుకురావాలన్నది. దీన్ని గ్రాస్ కాంట్రాక్ట్ కాస్ట్ పేరు మీద జీసీసీ పేరు మీద తీసుకురావాలని చూస్తూ ఉంది. ఇవి కనుక వస్తే మొత్తం ఆర్టీసీలన్నీ నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్నటువంటి 8,400 బస్సులు ఈ పూర్తిగా విద్యుత్ బస్సులు చేయాలని చెప్పేసి ఆ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆర్టీసీకి ఈ పార్టీకే 43,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ 43,000 మంది కార్మికుల్లో డ్రైవర్లు, మంచి నైపుణ్యం గల మెకానిక్లు చాలా మంది ఉన్నారు. ఆర్టీసీ విద్యుత్ బస్సుల్ని, మన ప్రైవేట్ విద్యుత్ బస్సుల్ని ప్రైవేటు వారికి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీ ఆర్టీసీకే ఇచ్చి ఆర్టీసీల ద్వారానే కొనుగోలు, నిర్వహణ, మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీలో నైపుణ్యం ఉన్నటువంటి డ్రైవర్లు, అదేవిధంగా నైపుణ్యం ఉన్నటువంటి మెకానికల్ ఉన్నారు కాబట్టి 4 వర్క్షాపులు ఉన్నాయి కాబట్టి ఈ PME పథకం నుంచి దీన్ని తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్టీసీల ద్వారానే ఈ యొక్క విద్యుత్ బస్సులు నడపాలని చెప్పేసి, తద్వారా ఏదైతే స్త్రీశక్తి పథకం ఉందో ఆ స్త్రీశక్తి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దానికోసంగా అది ఉపయోగపడదని చెప్పేసి మేము చేస్తున్నాం. ఒక విద్యుత్ బస్సుకి 5 డీజిల్ బస్సులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ రేటుకి. కాబట్టి డీజిల్ బస్సుల్ని పెంచాలని చెప్పేసి, ఈ యొక్క వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా దుర్మార్గం. ఇది 0.03% మాత్రమే ఈ యొక్క కాలుష్యం వస్తుంది. దీనివల్ల మిగతా ఫ్యాక్టరీల వల్ల, ఇతర వాహనాల వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని కూడా ఆర్టీసీ మీద నెడతా ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ కాలుష్యానికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ప్రజా రవాణాని, ఆర్టీసీలని బలోపేతం చేయాలి. డీజిల్ బస్సుల్ని, అదేవిధంగా CNG బస్సుల్ని కూడా తీసుకురావచ్చు. ఈ యొక్క ఆర్టీసీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డీజిల్ బస్సుల్ని రిజిస్ట్రాట్మెంట్ చేసి విద్యుత్ బస్సులుగా మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సుమారుగా యావరేజ్గా 50 లక్షలు మాత్రమే ఒక బస్సు ఖర్చు అవుతుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. మార్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మార్గాలను ఏమి లేకుండా ఎవరికో ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఆర్టీసీలో ఉన్నటువంటి స్థలాలు, ఆర్టీసీలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆర్టీసీలో ఉండేటువంటి బస్సుల్ని మొత్తం పక్కన పెట్టేసి ఈరోజు కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని దీన్ని ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి, ప్రజా పోరాటంగా దీన్ని మంచాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వింజమూరుకు చెందిన పలువురు విద్యార్థులు యాజమాన్యంతో కలిసి నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థినులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. మెట్ట ప్రాంతం వింజమూరులోని శ్రీ నేతాజీ వివేకాస్ హైస్కూల్ అండ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని CH లిఖిత 10వ తరగతి ఫలితాల్లో 598 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానం, అలాగే రాష్ట్రంలో 2వ స్థానం సంపాదించింది. అలాగే 595 మార్కులతో ఎల్లాల భావన ప్రతిభ చూపగా వారు ఈ సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వారిని అభినందించారు. మెట్ట ప్రాంతానికి చెందిన మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ చూపి రాష్ట్రంలో మంచి మార్కులు సాధించడం సాధారణ విషయం కాదన్నారు. విద్యార్థినులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నేతాజీ వికాస్ హైస్కూల్ సంస్థ డైరెక్టర్ LC రమణారెడ్డి, కరస్పాండెంట్స్ KV రత్నం, N ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి దేశ సంపద అని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగరంలోని మూలాపేట గర్ల్స్ హైస్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అజీజ్ సన్మానించారు. పిల్లలను చదివించి దేశానికి వెన్నెముకలా తయారు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ హైస్కూళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ నుంచి 593 అత్యధిక మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన బాను మెహతాబ్, నెల్లూరు నగర నియోజకవర్గంలోని మూలాపేట గర్ల్స్ హైస్కూల్ నుంచి 591 అత్యధిక మార్కులు సాధించిన షాకీర్లను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సన్మానించారు. అనంతరం వారి తల్లిదండ్రులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు మంచి సక్సెస్ రేటుతో ఉత్తీర్ణులయ్యారని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బిడ్డలే రాబోవు తరాలకు ఆస్తి అని, వాళ్ళని చక్కగా చదివించి దేశానికి వెన్నెముకలుగా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై, ప్రభుత్వంపై ఉందన్నారు.
బాగా చదివే బిడ్డలను మరింత ప్రోత్సహించాలని, ఉన్నత శిఖరాలు చేరువయ్యేలా చూడాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను మేయర్గా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఆ సమయంలో మంత్రి నారాయణ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మున్సిపల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి తాలిం-ఏ-హునర్ పేరుతో నూతన విద్యా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, రానున్న 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, విధి విధానాలు తెలియపరుస్తామని, 10వ తరగతిలో 75% మార్కులు సాధించిన వారు అప్లై చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, టాలెంట్ టెస్టులో పాల్గొనాలని, టాలెంట్ టెస్టులు ఉత్తీర్ణులైన 250 మందికి కార్పొరేట్ కళాశాలలలో ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీటే లక్ష్యంగా పూర్తి ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంఈఓ హరిబాబు, అర్బన్ ఎంఈఓ హమీద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పిల్లలు మంచి సక్సెస్ రేట్తో పాస్ అయిన దానికి ఆ పిల్లలకి, మరి వాళ్ళ పేరెంట్స్కి, ఆ టీచర్స్కి అందరికి కానీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. ఈ బిడ్డలే మనకు రాబోయే తరానికి మనకు ఆస్తి. వీళ్ళని చక్కగా మనం నర్చర్ చేసి ఈ దేశానికి వెన్నుముకలాగా చేసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వంది, ఇటు తల్లిదండ్రులదిగానే ఉంది. ఆడబిడ్డలు ఈసారి చాలా బాగా చదివారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కమ్యూనిటీస్ ఇంకా చాలే ఇక్కడ చదివించింది అనుకుంటారు, కళ్ళ ముందే బిడ్డలు ఉండాలనుకుంటారు, కానీ దూరం ఎగరాలనుకుంటారు. ఎగరాలి, మళ్ళా కళ్ళ ముందే ఉండాలి. ఈ 2 కుదరదు. బిడ్డలు, ఎగిరే బిడ్డల్ని ఇంకా ప్రోత్సహించి మనం ఇంకా ఉన్నత శిఖరాలకు పోయేటట్టుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నెల్లూరు నగరంలోని 44వ డివిజన్లో కమిషనర్ నందన్ పర్యటించారు. తాగునీటి సరఫరా నిర్వహణ తీరును పర్యవేక్షించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి లీకేజీలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మెగా ఇంజనీరింగ్ వర్క్స్ తాగునీటి సరఫరా వ్యవస్థ పరిశీలనలో భాగంగా స్థానిక 44వ డివిజన్ ఆచారి వీధి, కలెక్టరేట్, అర్బన్ హెల్త్ సెంటర్, పోస్టాఫీస్ వీధి, పెద్ద బజారు పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని మెగా ఇంజనీరింగ్ వర్క్స్ సురక్షిత త్రాగునీటి సరఫరా నిర్వహణ తీరును కమిషనర్ పర్యవేక్షించారు. త్రాగునీటి సరఫరాపై స్థానిక ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సరఫరాలో ఎలాంటి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైన్ కాలువల నిర్మాణాల సమయంలో త్రాగునీటి పైప్లైన్కు నష్టం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించే భవనాలకు సంబంధించి పట్టణ ప్రణాళికా విభాగం అనుమతుల మేరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టే విధంగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని రోడ్లను ఎండ్ టు ఎండ్ పరిశుభ్రంగా ఉంచేలా ప్రతిరోజు చర్యలు తీసుకోవాలని, డ్రైన్ కాలువల పూడికితీత, సిల్ట్ వ్యర్థాల ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా శానిటేషన్ విభాగం అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఒక్క భవనాన్ని అసెస్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చి డిమాండ్ విధించాలని, ప్రతి ఒక్క ఆస్తికి సంబంధించిన పన్నులను బకాయిలు లేకుండా పూర్తి స్థాయిలో వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డిఈ రఘురాం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సతీష్, రెవెన్యూ ఆఫీసర్ సమద్, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతసాగర మండలంలో మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. సోమశిల గ్రామ పంచాయతీలో గత 10 రోజుల నుంచి మంచినీళ్లు రాకపోవడంతో నిరసనగా శనివారం మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. సమస్యను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజులుగా తాగునీరు సరఫరా చేయకపోతే తాము ఎలా జీవించాలంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతసాగరం మండలం సోమశిలలో నీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. సోమశిల బస్టాండ్ సెంటర్, కలువాయి రోడ్డులో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మా వీధికి నీరు వచ్చి 10 రోజులవుతుంది. అధికారులకు అర్జీ ఇవ్వడంపై ఎటువంటి స్పందన లేదన్నారు. పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్లు, చెప్పులు అరిగిపోతున్నాయని, కానీ మాకు ఎటువంటి న్యాయమూ జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరగడం లేదని రాజకీయ నాయకుల దగ్గరికి వెళితే మా ఇంట్లో నుంచి బిందెలతో నీరు తీసుకురావాలా అని ఎట్టకారంగా సమాధానం చెప్పారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల నుంచి నీళ్లు రాలేదు, మాకు బోరింగ్లు లేవు, మేము అల్లాడుతున్నాం. మీరేం చేస్తాం, న్యాయం మీరే చేయండి మాకు. ఇప్పుడు మేమేం చేసాము, నెల నీళ్లు రాక మేమేం చేసాము సార్? మేము నీళ్ళు వచ్చినాక మేము రోడ్డు మీద నుంచి బిందులు తీయము,
మేము రోడ్లు పెట్టుకో రోడ్డు మీద ఉంటాం మేము పోతే సమాధానం పోతే సమాధానం చెప్పలేదు ఎమ్మెల్యే కాడికి పోతే వాళ్ళు చెప్పలేదు మాకు సమాధానం చెప్పావు లేదు సార్ మాకు నీళ్లు లేవు సార్ అనాశాఖరం కూడా ఫోన్ చేయించిన కరెంటు బిల్లు కట్టించుకుండ్రి, నీళ్ళ పన్ను కట్టించుకుండ్రి, ఇంటి పన్ను కట్టించుకుండ్రి, మొత్తం కట్టించుకుండ్రి. మాకు నీళ్లు లేకుండా 3 నెలలు డ్యామ్ లో నీళ్లు ఫుల్గా ఉంటే మాకు నీళ్లు రాకుండా అన్ని రోడ్లకు నీళ్లు వద్దు. మాకు నీళ్లు లేకపోయా మేము ఎవరు అడగాల? ఏం చెప్తున్నాం అసలు? పట్టించుకున్నాడు చెప్పు. తెచ్చుకోసామా నీళ్ళని అయ్యగారు ఇచ్చన్నా, తెచ్చుకోసామా నీళ్ళని అడిగిండో ఇది అయ్యగారు ఇచ్చన్నా. ఆ యానతోటి కడిగిపోతే వాడు నాకు తెలియదమ్మా వేసుకునే నీళ్ళు వదిలి కడిగిపోతే మాకు తెలియదమ్మా మాటలు కాదు ఆయననే. ఏం చేస్తాం? ప్రయాణికుల సౌకర్యార్థం నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల కూడలి ప్రాంగణంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బస్ షెల్టర్ నిర్మాణాన్ని శనివారం కమిషనర్ పరిశీలించారు. బస్టాండ్ సౌలభ్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు స్థానిక విఆర్ కళాశాల ప్రాంగణం కూడలి సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక బస్ షెల్టర్ను నిర్మించారు. ఈ ప్రాంతం సమీపంలో కళాశాలలు, ఆస్పత్రులు, కోచింగ్ సెంటర్లు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో బస్ కోసం అధికంగా ప్రజలు వేచి చూడాల్సొస్తోంది. ఈ పరిస్థితిని తెలుసుకున్న కమిషనర్ ఈ కూడలిలో తాత్కాలిక బస్సు షెల్టర్ను ఏర్పాటు చేశారు. బస్ షెల్టర్ నిర్మాణాన్ని కమిషనర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. బస్టాండ్ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ ప్రయాణికులకు సూచించారు. మహానాడు తెలుగు జాతికే పర్వదినమని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో జరిగే మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నాయకుల సమన్వయంతో పనిచేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. తెలుగుదేశం పార్టీకే కాకుండా తెలుగు జాతికే ఒక ముఖ్యమైన అలాంటి మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటగా నెల్లూరు జిల్లాకి ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి సూచనలతో జిల్లాలో అందరం కూడా అటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉండే నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరం కూడా, అనుబంధ సంఘాల అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు చరిత్ర సృష్టించే విధంగా, చరిత్రలో మిగిలిపోయే విధంగా, నెల్లూరు జిల్లా మహానాడు ముందు, నెల్లూరు జిల్లా మహానాడు తరువాత అని చరిత్ర చెప్పుకునే విధంగా ఓ కార్యకర్తగా ప్రతి ఒక్కరం కూడా కష్టించి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాకు మహానాడు రావడం టీడీపీ నాయకుల అదృష్టమని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈ నెలలో నెల్లూరులో జరిగే మహానాడుకు సంబంధించి పార్టీ నేతలు స్థల పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో అజీజ్ పాల్గొని మాట్లాడారు. నెల్లూరుకి మహానాడు రావడం నెల్లూరు నాయకులు, ప్రజలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ నెల్లూరులో మహానాడు ఏర్పాటు చేయలేదు. అయితే ఈసారి ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు స్థలాల్ని పరిశీలించడం జరిగింది. ఒక 4 స్థలాలు చూశారు. కోవూరు నియోజకవర్గంలో ఒక 2 స్థలాలు, రూరల్ నియోజకవర్గంలో 2 స్థలాలు చూసాము. ఈ అన్నిటికీ సంబంధించి పెద్దలందరూ కూర్చొని దాన్ని స్థలం నిర్ణయించిన తర్వాత జిల్లాలో ఉండే నాయకులు, అలాగనే ఈ యొక్క రాష్ట్ర కమిటీ గాని ఉంటుంది, దీనికి అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని తెలియదు. మహానాడు టీడీపీ కుటుంబ సభ్యులకు పండుగ లాంటిదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో మహానాడు కార్యక్రమానికి స్థల పరిశీలన చేసి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని గిరిధర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కొల్లాల శ్రీనివాసరావు గారి సూచన మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. అయితే నిన్న కానీ ఈరోజు కానీ గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు రామనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు అందరూ కలిసి కూడా 2వ రోజు కూడా 4 స్థలాలు పరిశీలన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ స్థలాలు పరిశీలన చేసి ఈ నివేదికలన్నీ కూడా పార్టీ అధిష్టానానికి
పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి తుది నిర్ణయం వచ్చిన తర్వాత ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి సమన్వయం చేసుకొని ఈ పండుగని విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడు వేదికపై 2 రోజుల్లో క్లారిటీ ఇస్తాం స్పష్టం చేసిన మంత్రి నారాయణ. వెంకయ్య స్వామిది ఓ ప్రత్యేక స్థానం, తమ తాత నివాసానికి వచ్చేవారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు. ఆర్టీసీని ప్రైవేటు పరం కానివ్వం, రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల నిర్ణయం. అనంతసాగరంలో ఆడబిడ్డల అరిగోశ, మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.